ఈజీ చికెన్ కర్రీ. ఆదివారం వస్తే చాలు నాకు ఎక్కడ లేని బద్ధకం వచ్చి నేను ఒక పెద్ద సోంబేరినవుతా. అలాంటప్పుడు నేను చేసే చికెన్ కర్రీనే ఇది. అన్నట్టు బద్ధకం డేస్లో చేసుకునే రెసిపీస్ అన్నా కదా, అందులో ఇది ఒకటి. అలా అని రుచిలో రాజీ పడాల్సిన అవసరం లేదండి. అది ఇది కాదు, ఎందులోకైనా యమ టేస్టీ. సరే అయితే ఆలస్యం ఎందుకు, రెసిపీ చూద్దామా? ముందుగా ఎందులో అయితే కర్రీ వండుకుంటామో అందులోనే చికెన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇవాళ అయితే ఒక 1/2 kg చికెన్తో రెసిపీ చూసేద్దాం. ఆ తర్వాత తీసుకున్న చికెన్కి సరిపడా మసాలా గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి 1/2 kg చికెన్కి గాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమోటాతో పాటు ఒక 4-5 దాకా ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 7 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు 2 ఈ మాత్రం అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుతో పాటు 1 స్పూన్ దాకా తినగలిగే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఫైనల్గా 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2-3 దాకా లవంగాలు, ఒక యాలుక, ఉంటే చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg చికెన్కి ఇక్కడ గ్రైండ్ చేసుకున్న మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకవేళ కర్రీలో గ్రేవీ అనేది ఇంకొంచెం కావాలి, ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ గ్రైండ్ చేసుకున్న మసాలాలు ఇంకొంచెం వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నీళ్ళు అనేవి ఏ మాత్రము పోయకుండా చూడండి ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలాను తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న మసాలా అనేది ఒక 1/2 kgకి అయితే సరిపోతుంది. చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మసాలా గ్రైండ్ చేసుకోవాలని గుర్తుంచుకోవాలి. వీటితో పాటు ఫ్రెష్గా ఒక 5-6 దాకా కరివేపాకు రెమ్మలతో పాటు కొంచెం కొత్తిమీరని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఫైనల్గా ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ మసాలా మొత్తం చికెన్కి పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలపాలి. మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు థాయి మసాజ్ చేయాలి. నార్మల్గా మనం చేసే చికెన్ కర్రీ కంటే ఈ పద్ధతిలో చికెన్ కర్రీ ముక్కలు తొందరగా ఉడుకుతాయి, కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత టైం ఉంటే కొద్దిసేపు మూత పెట్టి పక్క నుంచి ఆ తర్వాత వండుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడే అయినా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ కడాయిని తీసుకెళ్లి స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇక్కడ మీకున్న ఓపికని బట్టి లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి ఈ చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి ఈ చికెన్ కానీ గ్రేవీ కానీ ఈ విధంగా కొంచెం వేడైన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చికెన్ నుండి వాటర్ అనేది బయటకు వచ్చి ఆ వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోవాలి. నీళ్ళు అనేవి ఏమాత్రమూ వేయనవసరం లేదు. మూత పెట్టాక అలాగే వదిలేయకుండా అడుగు అనేది మాడకుండా కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి చికెన్ నుండి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ వాటర్తోనే చికెన్ ముక్కలు ఉడికిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. మూత పెట్టాక మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ముక్కలు అనేవి బాగా ఉడికి మసాలా అనేది ఆయిల్లో బాగా వేగి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కర్రీలో పులుసు కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు ఇక్కడ వేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. రైస్, చపాతీ, రోటీల్లోకి గ్రేవీ ఈ మాత్రం ఉంటే చాలు. అదే ఇడ్లీ, దోశ, రాగి ముద్దల్లోకి గ్రేవీ కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఉంటే కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోయిన టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే, మరి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.